హైదరాబాద్లో ఎన్నో చెరువులు కుంటలుండే వెనకట కబ్జాకోర్ల కళ్ళు వాడి ఒక్కొక్కటి కనుమరుగయ్యి కంటికి కనబడుకుంటూనే పోయినాయి. ఏడాది కింద పోతూనే ఉన్నాయి. అవి ఆపేటందుకే ఉట్టుకొచ్చింది హైడ్రా పుణ్యమా అని కొన్ని చెరువులు కుంటలు మళ్ళా ఉట్టినాయి. అందులో ఒకటి బతుకమ్మ కుంటను మళ్ళా బతికించింది హైడ్రా. పాండ్రి మరి శుక్రవారం సీఎం రేవంత్ షాల్ చేస్తున్నాడు కదా, ఓ పారి బతుకమ్మ కుంట కథ ఏందో చెప్పుకొని అక్కడి పరిస్థితి ఇప్పుడెట్లున్నదో చూసేద్దామిగా. వారెవ్వా, చూడతరం కాదు, చెప్పవసం కాదు. పువ్వు మీద పువ్వు వేర్చినట్టు చుట్టూత బంగ్లాల నడుమ ఎంత ముద్దుగున్నదో చూడుండ్రల్లా బతుకమ్మకుంట. 6 నెలల కిందట చెత్త చెదారాలతోటి కబ్జాలతోటి ఎట్లుండే, నిండు శూలాల లెక్క నిండుగా నీళ్లు నింపుకొని దగదగ మెరిసేటి లైట్ల నడుమ ఇప్పుడెట్లున్నది. 2 కళ్ళు సరిపోవంటే నమ్ముండ్రి బతుకమ్మకుంటను చూసేటందుకు. బతుకునిచ్చేదే బతుకమ్మ అంటారు కదా, ఆ బతుకమ్మలను నిమజ్జనం చేసే బతుకమ్మ కుంటకే బతుకునిచ్చింది హైడ్రా. ఇగిప్పుడు బతుకమ్మ పండుగయాల బతుకమ్మల నిమజ్జనం కోసం ఎదురుజూత్తాంది బతుకమ్మ కుంట. ఓపెనింగుకు ఇదివరకెప్పుడో పెట్టిండ్రు ముహూర్తం. సీఎం రేవంత్ సారు చేతుల మీదికెళ్లి ఈ శుక్రవారమే షాల్గావతున్నది బతుకమ్మ కుంట. అంటే ఇక ఆనాటి సంధి అక్కాచెల్లన్ల కాల గజ్జల సప్పుడుతోటి బతుకమ్మ ఆటపాటలతోటి ధూమ్ధాం సంబరాలు జరుగుతాయన్నట్టే బతుకమ్మ కుంట కాడ. బతుకమ్మ కుంట ఇట్లా మళ్ళా బతుకుతుందని ఎవలన్నా అనుకున్నారా? లే, హైడ్రా పెద్దలు చెప్పినప్పుడు లోకల్ జనాలే నమ్మలే. అసొంటిది షీమాంట తొవ్వుడు షాల్ చేసిండ్రో లేదో గంగమ్మ ఉవ్వెత్తున లేచింది. అప్పుడు సమజైంది బతుకమ్మ కుంట బతుకున్నదన్న ముచ్చట అందరికీ. అటెంకా హైడ్రా పనులు షాలైనాయి. 1962 నుంచి 64 లెక్కల ప్రకారంగా బతుకమ్మ కుంట 14 ఎకరాల 6 గుంటల ఉండనటనలో. బఫర్ జోన్ తోటి కలుపుకుంటే 16 ఎకరాల 13 గుంటల జాగనట మొత్తం. అటోడింత జరగా ఇటోడింత జరగా కబ్జాకోర్లు కండ్లు వాడ తాపకింత నాదానైంది. ఇక హైడ్రా ఉట్టుడే ఆలస్యం, కంప్లైంట్లు అందుడే ఆలస్యం అన్నట్టు సర్వే చేసి 5 ఎకరాల 15 గుంటలున్నట్టు లెక్కగట్టి 5 నెలలు తిరిగేటాలకు ఇగో ఇట్లా అద్దం లెక్క చేసింది హైడ్రా. 6 నెలలకే కుంట రూపురేఖలు మార్చింది. చిన్న పొరలు ఆడుకునేటందుకు సౌలతులు చేసిండ్రు. పెద్దలు వాకింగ్ చేసేటందుకు బాటలు వర్చిండ్రు. చుట్టూత చెట్లు, చీకట్ల మిలమిల మెరిసేటి లైట్లు, 24 గంటలు బతుకమ్మ కుంట కాడ ఏం జరుగుతుందో తెలిసేటట్టు సీసీ కెమెరాలు, వరద నీరు కుంటల చేరేటట్టు సౌలతులు కూడా చేసిండ్రు. కుంటకే కాదు, హైదరాబాద్ పట్టణానికే కలొచ్చిందనుకో రాదుండ్రి. ఈకా నుంచి ఏట బతుకమ్మ సంబరాలు బతుకమ్మ కుంట కానే చేస్తాడట సర్కారు. మంచి ముచ్చటే, కానీ ఏదో చేసినాం అయిపోయింది అని ఇర్చిపెట్టకుండా మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తేనే గాని, లేకుంటే మళ్ళా అంతా ఉత్తకతే అవుతుంది అంటాండ్రు లోకల్ పబ్లిక్. మరి సర్కారోళ్ళు ఏం చేస్తారో చూడాలిగా. కొత్తగా రోడ్లు పోయాలనన్నా, ప్రాజెక్టులు కట్టాలనన్నా, కాల్వలు దువ్వాలనన్నా, సర్కారు అవసరాలకు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలనన్నా సర్కారు దగ్గర సరిపోయినన్ని భూములుండాలి. ఇక పన్నులు నడవాలంటే మాత్రం రైతుల దగ్గరకెంచి ఖచ్చితంగా భూములు తీసుకోవాల్సిందే. అట్లనే గీడో కాడ భూములు తీసుకుంటామని అధికారులు పోతే అక్కడోళ్ళు ఏం చేసిండ్రు చూడుండ్రి. పోషణీయ అన్నాలం పాడుగాను. పాపం ఆ అన్న బురద మట్టి మొత్తం అంటుతున్నా కూడా రోడ్డు మీద వండుకొని నిరసన చేస్తుంటే ఆ జేసీబీని అట్లనే ఉంచుతున్నారు కదా. ఈ పాపం పాడుగాను నెరిగి ఇంత అధ్వానం ఉంటదా అనులా? కొందరు అధికారులు అసలు మానవత్వం అనేదే లేకుండా చేస్తున్నారు కదా ఈ నడవ. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలను కలిపేటట్టు మహారాష్ట్రలున్న నాగపూర్ కెంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ దాకా సెంట్రల్ సర్కారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేసేందుకు పనులు సురువు చేసింది. కొన్ని జాగాల పనులు పూర్తయితే ఇంకొన్ని జాగాల పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మంచిర్యాల, వరంగల్ పరిధిలో ఉన్న పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాక ఊళ్ళే పనులు సురువు చేసేందుకు పెద్ద పెద్ద జేసీబీలు పట్టుకొని కాంట్రాక్టర్లు, అధికారులతే భూములు పోతున్న అక్కడ రైతులు అడ్డుపడ్డారు. మరి ఇట్లా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మెయిన్ రోడ్, హైవే రోడ్ కున్న ల్యాండ్స్ ఎకరాన కోటి చిల్లర ఉన్న ల్యాండ్స్ ని భూసేకరణ పేరు మీద, నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద 20 లక్షల రూపాయలు కట్టించి రైతుల నోళ్ళ మట్టి కొట్టడం జరిగింది. దాన్ని బాధ దిగమింగుకొని పాపం అంటే ల్యాండ్ అక్వైషన్ అంటే ఎట్లా ఇయ్యక తప్పదని చెప్పి ఆ 20 లక్షలకైనా ఒప్పుకొని వాళ్ళు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సరే, మీకు పని అవసరం ఉంటే చేసుకోర్రి. ఇక్కడ పని ఆపడానికి మేము ఎందుకు ఆపుతాము? పేమెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకెవరికి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వచ్చి మిషన్లు పెట్టుకొని వచ్చి ఆ పంటలను నష్టం చేసుకుంటా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని వీక్తారని వస్తే
అసలు ఇది ఏ రకమైన దౌర్జన్యం అర్థమైతలేదు. ఎకరానికి ₹1,00,00,000 మీదనే ఇలువ చేసే 3 పంటలు వండే భూములు, అందున హైవే బందుకే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉన్న మా భూములకు తక్కువ పరిహారమే ఇస్తున్నారు. అది కూడా మాకు మొత్తం పైసలు ఇవ్వకుండానే మా భూములలో ఉన్న పంటలను మొత్తం ధ్వంసం చేసి చదును చేసుడు ఎంతవరకు పద్ధతి అవుతుంది? అయినా మాకు పైసలు ఇచ్చినాకనే మా భూములు తీసుకుంటారని మేము నిరసన తెలిపితే పోలీసులను పెట్టి మా వాళ్ళను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని కోపానికి వచ్చి అక్కడ రైతులు. నేషనల్ హైవే వాళ్ళు దౌర్జన్యంగా మాకు నష్టపరిహారం కలిగించకుండా 4 సంవత్సరాల నుంచి వెళ్ళి నష్టపరిహారం ఇస్తాం అనుకుంటా కాలం గడుపుతున్నారు తప్ప నష్టపరిహారం ఇస్తలేరు. ఇప్పుడు మేము రోడ్డును ఆపితే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీసులతోని పక్కకు నెట్టించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఇస్తారని మాకు ప్రజలకైతే నమ్మకం లేదు. వీళ్ళు సర్వే కూడా కరెక్ట్ జరగలేదు. మాకు ఈ గాజు బాయి అసలు మొత్తానికే రాలేదు. గుంటలు పోతే 1 గుంట అని రాసిర్రు. 1 గుంటలో 4 ఇండ్లు ఉంటాయా? 4 రైతులై ఒక గుంటల ఉంటాయా? అట్లా సర్వే కూడా కరెక్ట్ చేయలేదు. 5 నెలల కిందటనే కలెక్టర్ సార్ మాకు పైసలు ఎత్తామని మాట ఇచ్చిండు. ఇన్ని రోజులైనా ఇంకా అతిగతి లేదు. కలెక్టర్ సార్ కూడా మాట మీద నిల్చోలేదు కాబట్టి మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. మాకు పైసలు ఇయ్యందే పనులు చేస్తామంటే మాత్రం ఇంకింత రువ్వడి మీద ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి రైతులు. ఇక్కడ దౌర్జన్యంగా ఎన్హెచ్ వాళ్ళు ఈ కాంట్రాక్టర్ వచ్చి మాకున్న ఈ సర్వుడ్ చెట్లు మొత్తం, ఈ సర్వుడ్ చెట్లు అన్నీ ఆయిల్ ఫామ్ చెట్లు దాదాపు మొత్తం డ్యామేజ్ చేసి ఈ సర్వనాశనం చేసి దాదాపు ఒక 2-3 లక్షల ప్రాపర్టీని మేము నష్టపోయినాం. ఇక్కడ ఉన్న పైప్ లైన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ ఉండే ఇవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇవన్నిటికీ మరి నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారో చెప్పాలి. ఇప్పటికే మేము భూమి పోయి ఒక 50-60 లక్షల రూపాయలు ఎకరానికి పోయే భూమిని 20 లక్షల రూపాయలు నిర్ణయం చేసిన ప్రకారంగా సరే అని చెప్పి ఒప్పుకున్నాం. మేము ఇంత నష్టపోతుంటే కూడా కనికరం లేకుండా ఇలా ఒకరోజు 2 రోజులు ఆపితే మాకు పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలిస్తే మేము కటింగ్ చేసి అమ్ముకుందాం కదా, మాకు ఎంతో కొంత ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల నుంచి ఈ చెట్లను పెంచి ఈరోజు వట్టిగా ఒక్క 5 నిమిషాలలో తుక్కు చేసేది. పాపం గీ అన్న ఆర్డీఓ సార్ తోని మాట్లాడదామని పోయినాక రోడ్డేసే కాంట్రాక్టర్లు జేసీబీలను పట్టుకొచ్చి 5 ఏళ్ల సంది పెంచుకుంటున్నా ఆయిల్ ఫామ్ సరుగుడు చెట్లను మొత్తం పొట్టు చేసిర్రట. ఇట్లా చేసుట్లా మాకు ఇంకా నష్టం ఎక్కువ జరిగింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించిర్రు ఆ రైతన్నలు. మరిగా అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. ఓ దిక్కు భూములు పోయిన బాధల రైతులుంటే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా మీదికెంచి వేసుకున్న పంటలను కూడా ధ్వంసం చేసినంటే ఇది నిజంగా దౌర్జన్యమే అవుతుంది. మరిగా మంత్రి శ్రీధర్రావు సారు మీ ఇలాకాలనే రైతులు నష్టపరిహారం కోసం గింత గోసపడుతున్నారు కాబట్టి జరా ఇప్పటికైనా భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చినాకనే పనులు సురువు చేస్తట్టు అధికారులకు ఆర్డర్ అయ్యుర్రి. అంతేగాని ఏం పట్టిలేనట్టు ఊకుంటే ఎట్లా సారు అని అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ రైతులకు ఎప్పటి వరకు న్యాయం చేస్తారో. పబ్లిక్ చెప్పుకునేందుకు ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. ఇక మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? హలో కారోబార్ సాబు, ఇప్పుడు మన బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఇప్పుడు మన చెరువు పక్కబడి తూంకాడ గడ్డ మీద మొరం పోసిర్రా, అట్లనే బురద ఇడిచిపెట్టిరా? మరి ధోని నిండది దొయ్య వారదన్నట్టు ఈయన మాట ఇంట్లో ముసలిదే ఈయనది ఊళ్ళో పెగ్గలు కొడుతున్నాడు. ఓ తాత ఆ ఊళ్ళో ముచ్చట్లు అటుంచు గాని గీడ వార్త సంగతి చూసుకో ముందుగాల. అరే నీ పైసలు ఏమున్నదా? సర్కారు ఇవ్వకుంటే నిన్న 2000 రూపాయలు ఇస్తే తీసుకొని పోయి ఒక 4 టాస్కర్ల మొరం పోయించాడా? అరే ఆడిపిల్లలు పట్టుబట్టలు కట్టుకొని బతుకమ్మలు పట్టుకొని ఎట్లా ఆడతారు ఆ బురదలా? అరే జర్రంతరైనా సోయలేదా నీకు? కారోబార్ పని చేస్తాను నువ్వు. మన పంచాయత్ సెక్రటరీ సార్ వచ్చిండా చెరువు మొక్కన? చూసుకో అవన్నీ చూసుకో. అరే ప్రతి దానికి నేనే చెప్తానా ఎట్లా ఏం కథ? అరే ఈ ముసలోనికి ఇన్నొద్దుల సంది లేని ఊరి మీద ఎగురం ఇప్పుడే ఎందుకు వచ్చింది కావచ్చు. ఓ తాత గిది దిక్కు నేను వెళుతుంటే వినబడతలేదానే? ఏం చెప్పలా మందల నుంచి తప్పిపోయిన గొర్రె కదా మొత్తుకున్నట్టు బే అని అప్పటి నుంచి మొత్తుకుంటాను. ఏందే ఏంది చెప్పు ముచ్చటేంది? ఏందా ఇవాళ నువ్వు తీసుకొత్తన్నా వార్త ఏదే పెద్ద మనిషి ఊళ్ళో పెత్తనాలు చేస్తున్నావు? అబ్బా నేను చెప్పుడు మర్చిపోయిన బుజ్జి. ఈ 2-3 నెలలు నేను వార్తలు తీసుకొచ్చుడు కుదరది, ఎవరైనా చూసుకోరు. ఎందుకంటే ఊళ్ళో నాకు చాలా పెద్ద పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. సరే వార్తలు చూసుకో. ఆంధ్ర లస్కులు నేను చెప్పిన పని ఆయింది పోయిన పని. నెత్తి మీద రూపాయి పెడితే ఆటనకు కూడా నిన్ను ఎవడు కానాడు. అసొంటిది నీకు ఊళ్ళో ఏం పనులు ఉన్నాయా అది చెప్పు. అగో ఆ దుడ్డి శివుల దాని మాటలు చూస్తాను వారా.
నన్ను ఉప్పుకు జల్లని లెక్కనే తీసి పారేస్తాను రాజను. అసలు నీకు నా గురించి ఏం తెలుసా అని ఇట్లా మాట్లాడతానమే మాశ్రమొకందానా? ఏందయ్యా నీ గురించి నేను తెలుసుకునేది? నాకు తెలియంది. ఇంతకీ ఆ పెగ్గేలు దేనికో అది చెప్పు ముందు. ఊళ్ళో నేను కాబోయే సర్పంచ్ అన్నప్పుడు ఎన్ని పనులు చూసుకోవాలి ఏం కథ? అరే ఇప్పుడు నేను చేసే పనులను బట్టే కదా జనాలు రేపు నాకు ఓట్లేసి సర్పంచ్గా గెలిపించేది. అరే సర్పంచులు లేని యాళ్ళ నేను నా ఇంట్లో నేను మలుసుకొని పంచే జనాలు రేపు ఓట్లాడేటందుకు పోతే నా ముఖం మీద కాండ్రకి చూస్తారా? తెలుతలేదు దానికి వాళ్ళు కదా దానికి. అసలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండు అది చెప్పు. ఎవరో చెప్పుడేంది? ఎవరి కులానికి ఎన్ని సర్పంచ్ టిక్కెట్లు ఇవ్వాలి అనేది ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ సారు లెక్కలు తీస్తాడట. ఎరికేనా? ఇవాళ రేపు ఆ ముచ్చట బయట బయటట్టున్నది. అరే మళ్ళీ ఇది వచ్చి నీకు ఎవరు చెప్పిలు ముచ్చట అని తిప్పులాడుతుంది కదా. దీనికి రేవు తావుదేరా. నీ అవ్వ నువ్వు ఎవరో చెప్పే ముచ్చట్లు వింటావు, అవే నిజమనుకొని సంగడ బింగడ ఎగురుతావు. ఎందుకు అయింది? సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పట్లో జరగాయి అయ్యింది. అరే నేను ఏతులు కొట్టుకుంటా ఊళ్ళే ఈ బతుకమ్మ పండుగలకు సర్కారు రూపాయి ఇవ్వకుండా నా జేబుల నుంచి తీసి పెడతానే ఖర్చులన్నీ. అటే ఫిక్స్ అయింది. ఎలక్షన్లు ఇప్పట్లో జరుగుతాయా జరగాయా అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. కానీ సర్కారు విధానాన్ని చూస్తుంటే మాత్రం ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగే అవకాశమే లేదని జనాలు అంటున్నారే. అగో అట్టెట్లుంటుంది? పెద్ద కోర్టు ఈ నెల 30వ తారీఖు వరకు సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏదో ఒక ముచ్చట చెప్పాలని చెప్పింది కదా. కాబట్టి సర్కారు ఏదో ఒక నిర్ణయం బయట పెడతాయి కానీ దానికి తెలుస్తలేదు. ఎలక్షన్లు ఎట్లా పెడతది అనుకుంటున్నావే నువ్వు? బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల ఎటు తేలకపాయే. పాత పద్ధతుల్ని ఎలక్షన్లు పెడితే అటు ప్రతిపక్ష పళ్ళు ఊకోరు, ఇటు చెయ్యిపాటి సర్కార్ అన్నట్టు పెడితే కర్మ కులాలళ్ళు ఊకోరు. ఇక ఎట్లా జరుగుతాయి అనుకుంటున్నావే చెప్పు సర్పంచ్ ఎలక్షన్లు? అది గట్లనే మాట్లాడుతుంది, దానికి ఏమరక. కానీ అయితే ఆంధ్ర లస్కులు ఊళ్ళో అందరిని తిరిగి ఫోటోలు అడిగినావు ప్లేస్కి వెళ్ళి వేసేందుకు? వెంకటేష్ గారు ఇస్తలేడు కదా తాత. ఎందుకు ఏడాట? అరే వాడు మొన్ననే మన పాటలకు వచ్చింది కాదురా, ఇప్పుడు పోటు అడిగితే ఎందుకు ఏడవాడు? అవి నేను పో చేసి అడుచుకుంటా. అమ్మ కొడుక అల్లా. అరే వెంకటేష్ నువ్వు ప్లేస్కి వెళ్ళా ఫోటోలు వేసేందుకు పోటు ఇవ్వమని అంటే ఈయనంటారన్నమాట. ఎందుకురా? అరే మొన్న నువ్వు మా పాటలకు వచ్చింది ఎందుకు చెప్పు? అంటే ఇందిరా మిల్లు కోసానికి నువ్వు మా పాటలకు వచ్చినావు అన్నట్టు, లేకుంటే వచ్చేటోని కాదు. కొడుక నీకు ఇందిరమ్మ బిల్లు ఎట్లతో నేను చూస్తా, ఇందిరా మిల్లు ఎట్లా కడతాడో చూస్తా నేను. నువ్వు ప్లేస్కి ఫోటో అడుగుతావు అరే ప్లేస్కి వేసేందుకు? ఓ మీదేం పద్ధతి అన్నట్టే మీ పార్టీ ఫ్లెక్సీలకు ఫోటోలు ఇవ్వకుంటే ఇందిరమ్మ ఇల్లు బిల్లు రానియరా? అంతేనా? చూసుకుందాం ఆరా, చూసుకుందాం ఆగు. అరే లస్కులు ఈ ముచ్చట ఊళ్ళో మన పార్టీ వాళ్ళు అందరికి చెప్పాలి. నేను రేపు సర్పంచ్గా గెలిచేటోని నేను నా మనిషిని పంపిస్తే వాడు నాకు పోటు ఇయ్యడా వెంకటేష్ గారు? వాడి సంగతి ఏందా? అరే మన రేవంత్ సార్ పేరు చెప్తే చాలరా, నేను ఊళ్ళో నిలబడంగానే సర్పంచ్గా గెలుతా, నాకు అన్ని ఓట్లు పడతాయి. మన పరిపతి ఏందనుకుంటాడ్రా వాడు? కొడుకును పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు దొరికి ఉరికించుకుంటా కొట్టాలి కొడుకును. ఇడిచిపెడతాం ఆరమానం లేకుంటా. ఓని మాటలు పాడువాడా ఏడనేర్చినవే గి దిక్కుమాలిన మాటలు. గిసొంటి మాటలు మాట్లాడితే ఓట్లయ్యారు. జనాల గోసలు ఏందో తెలుసుకోవాలి, వాళ్ళకి ఫాయిదా అయ్యే పనులు చేయాలి. అట్లయితే నిన్నే కాదు ఏ నాయకునైనా గెలిపిస్తారు. అంతేగాని అధికారంలో ఉన్నామని నీ ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే మళ్ళో పారి జనాలు నీ అడ్రస్ గల్లంతు చేస్తారు తాతో. ముందుగా అది తెలుసుకో సరేనా? ఆయన నీతోని గొలుసుకుంటే అయ్యేది కాదు. కానీ నువ్వు సపోర్ట్ చెక్కి ఇంటికి పో, నేను నా కర్మ వార్తలు చదువుకుంటా. మేము అధికారంలోకి వచ్చినాక మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేతిపాటి లీడర్లంతా ఎన్నికలకు ముందు ప్రచారానికి పోయిన కాడల్లా చెప్పుకుంటొచ్చిండ్రు. ఇక అధికారంలోకి వచ్చినాక ఆ మాట నిలబెట్టుకోకపోయేటాలకు నిరుద్యోగులు మస్తు గుస్సా అవుతున్నారు కదా. ఇక అలా ఏం చేసిండ్రో చూడుండ్రి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన లీడర్లు ఇప్పుడు నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడతలేరు. మా బాధలు ఇంటలేరు. ఏండ్లు గడుస్తున్నాయి గానీ మాకు నౌకర్లు మాత్రం వత్తలేవు. అటు సీఎం రేవంత్ అన్ననేమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డులు కొట్టినామంటే మంత్రి శ్రీధర్ బాబు సారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు. ఇటు ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. అసలుకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనేది కూడా వాళ్ళకే తెలియని పరిస్థితిలో మంత్రులు ఉన్నారు. అసంటోళ్ళు మాకు న్యాయం ఎప్పుడు చేస్తారని గరానికి వచ్చిర్రు నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అశోక్ సారు 10 రోజుల సంధి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా. ఇవాళ అశోక్ సార్ కు మద్దతుగా నిరుద్యోగులంతా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తోని పట్నంలో ఉన్న దిల్సుఖ్ నగర్ లా ధర్నాకు దిగిర్రు. ఇట్లా
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనలు ఇంకింత ఉధృతం చేస్తామని నిరుద్యోగులంతా అక్కడనే రోడ్డు మీద కూకుండేటాలకు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రచ్చరచ్చనే అయ్యింది. ఇక మెయిన్ రోడ్డు మీదనే నిరసనకు దిగిరు కాబట్టి ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది. దీంతో పోలీసులు వచ్చి ఏటోల నాటి ఎల్లగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. మరి సీఎం రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన మొదట్ల ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం అని మాటలు బాగానే చెప్పిండ్రు. పోయిన సర్కారు నోటిఫికేషన్లు ఇస్తే మీరే ఉద్యోగాలు భర్తీ చేసినామని పోయిన కాడల్లా చెప్పుకోబడితిరి. మీదికెంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎంటదంటనే వేయకూరని నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారని చెప్పబడితిరి. నోటిఫికేషన్లు వెయ్యుర్రని గింతమంది రోడ్ల మీదకి వస్తున్నది మీకు గానస్తలేదా? ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేయుండ్రి, నిరుద్యోగులకు న్యాయం చెయ్యుండ్రి. అట్లనే అశోక్ సారు దీక్ష విరమించేటట్టు ప్రభుత్వం తరపున మంత్రులే పోయి సారుకు ఉద్యోగాల భర్తీ మీద హామీ ఇయ్యురని డిమాండ్ చేసిర్రు నిరుద్యోగులు. చూడాల మరి నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ అన్న ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడో. విజయవాడ కనకదుర్గమ్మ గర్భగుడి దగ్గరి దాకా ముగ్గురు పోరగాన్లు చెప్పులేసుకొని పోయిన ముచ్చట నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల ఏకంగా పోలీసారే ఇంకో అమ్మవారి గుడికి చెప్పులేసుకొని పోయిండు. మరి అది ఎక్కడా, ఎందుకు అట్లా చేసిండో, ఏం కథనో పురా కార్చుకుందాం పాండ్రి. చూస్తున్నారా రానోలా, గర్భగుడికి దగ్గరలోనే చెప్పులేసుకొని కుర్చీల పరాకత్తుగా ఎట్లా కూర్చున్నాడో ఈ సార్వారు. పొద్దుందాకా డ్యూటీ చేసి నెరివడ్డట్టున్నాడు. కుర్చీలో కూకుంటే తప్పేం లేదు గాని మరి అమ్మవారి గుడి పక్క పొంటి చెప్పులేసుకొని తిరుగుడే అక్కడున్న భక్తులకి నచ్చలేదట. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలున్న కొత్తమ్మ తల్లి ఆలయం ముచ్చటిది. ఈ ఆలయంలా జరుగుతున్న ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించుడే కాదు, శతాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఉత్సవాలను షాల్జేసి భక్తులకు అన్ని తీర్ల సౌలతులు చేస్తే కొంతమంది ఈసొంటోళ్లు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు చేస్తున్నారని కోపానికి రాబట్టిండ్రు అక్కడున్న భక్తులు. ఈసొంటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మల్లోపారి ఎవ్వరిట్లా చెయ్యరు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. మరిగా దేవాదాయ శాఖ అధికారులు ఏమన్నా తక్లీఫ్లు ఉన్నోళ్లకు గుడి లోపల డ్యూటీ ఎయ్యకుండ్రి. గుడి లోపల డ్యూటీ చేసేటోళ్లు కొంచెం భక్తిపరులు అయితేనే ఆలయానికొచ్చే భక్తుల మనసు నొచ్చుకోకుండా పనిచేయగలుగుతారు. లేకుంటే ఇగో గిట్లనే చేసి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేటట్టు చేస్తారని అనబట్టిండ్రు అక్కడికొచ్చిన భక్తులు. చూడాల మరి ఇప్పటి నుంచైనా అధికారులు ఎసొంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అన్నాడు కవి. దేవుని ముచ్చట అటుంచితే తెలిసి తెలవక పోరగాన్లు చేసే అల్లరి చిల్లరి పనులు మస్తు గమ్మత్ అనిపిస్తాయోలా. ఇక ఇప్పుడు దసరా సెలవులు చాలైనాయి కదా, మరి అల్లరి బుడుగులు ఏం చేస్తున్నారో ఓ పారి చూసేద్దాం పాండ్రి. దసరా సెలవులు చాలేని అంటే పొరగాండ్ల వ్యవహారం శంగోబిల్ల అన్నట్టే ఉంటదోల్లా. ఆళ్ళను పట్టుకునుడు ఎవ్వలి తరం కూడా కాదు. లేచింది గుత్త మళ్ళా ఆకలిద్ది తప్ప ఇంటి ముఖమే చూడరు. చెట్ల పొంటి పుట్ల పొంటి తిరుగుకుంటా ఆటలాడిందే ఆడుతుంటారు. ఆకలిగాంగల్నే మళ్ళా ఇంటి బాట పడతారు. కాని కాలం మారిందోల్లో. ఇప్పుడు ఆటలని పల్క ఫోన్ల మీదనే నడుస్తున్నాయి. అయితే గీ మొగపలగాండ్లని చూడుండ్రి. ఆడపిల్లలంతా బతుకమ్మ ఆటల బిజీగా ఉంటే ఆళ్ళ స్థాయిలో ఆళ్ళు అమ్మవారి మీద ఏ తీరంగా భక్తి చాటుకుంటున్నారో. నిజంగా డీజే పెట్టి అమ్మవారిని ఊరేగించినట్టే ఉన్నది కదనోలా గీ వీడియో చూస్తుంటే. బ్యాటరీ బొమ్మల కార్లు, చిన్న చిన్న సౌండ్ బాక్సుల పెట్టాలు, దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసి ధూమ్ ధామ్ పాటలేసి అమ్మవారిని వాడవాడల ఊరేగించిండ్రు. గిట్లా డాన్సులు గీన్సులు కూడా చేసిండ్రు జోర్దారుగా. భూమికి జానడు లేరు గాని ఎట్లున్నాయి చూడుండ్రోల్లా ఇలా ఆలోచనలు. పెద్దలు సందు దొరకనియరు కాబట్టి చిన్నగా ఆళ్ళ స్థాయిలో ఆళ్ళు గిట్ల గీకమతి చేసిండ్రు అన్నట్టు. ఇట్లా ఇప్పుడే కాదు, మొన్న గణేష్ చవితప్పుడు కూడా చేసిండ్రు చాలా మంది పోరలు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. జగిత్యాల జిల్లా ధర్మపురిలా ముచ్చటగిరి. మొత్తానికి గోళీలాట, సిరిగోనే, దొంగ పోలీసు, క్రికెట్ అసొంటి ఆటలాడుడే కాదు, పెద్దలని చూసి ఇగో ఇసంటివి కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈ కాలం పోరలు మామూలు కాదు పోన్రి. ఇక ఈల లెక్కనే కర్మ పిల్లగాన్లు కూడా పల్క ఫోన్లలో మూతులు పెట్టకుండా ఇట్లా క్రియేటివిటీ చూపెట్టేటట్టుగా ఆటలాడాలని అనబట్టిండ్రు. ఈల సంబరం చూసినా అక్కడోళ్ళు. పండగలప్పుడు రాజకీయ నాయకులు లోపటున్న టాలెంట్ ని మస్తుగా బయట పెడుతుంటారు. ప్రజలతోని కలిసి కాలు కదుపుతుంటారు, కుత్క కూడా కదుపుతుంటారు.
అట్లా బెంగాల్ సీఎం మమతక్క కూడా ఎప్పటి లెక్కనే లోపటున్న టాలెంట్ ని బయటపెట్టింది. మరిగా మీరు కూడా చూసి తారీఫ్ చేయని రోల్లా. వారేవ్వా పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్క సూపర్ గా డాన్స్ చేస్తున్నది కదా. బీటుకు తగ్గట్టు జోర్దార్ స్టెప్పులేస్తున్నది. అక్కకు పాట ఎరకలేనట్టుంది. వాళ్ళే వాడతారు తీయన్నట్టు నృత్య కళనైతే మస్తు చూపెట్టింది. బెంగాల్ దిక్కు నవరాత్రులు మస్తు జోర్దార్గా అవుతుంటాయి కదా. ఈగాడ కొందరు అక్కలు జానపద నృత్యాలు చేస్తుంటే మాటలతోని సెంట్రల్ సర్కార్ను ఒడివెట్టుడే కాదు, వాళ్ళు వాడుతున్న పాటలకు స్టెప్పులేసుట్లో కూడా తగ్గేదే లేదని ఆమె లోపటున్న టాలెంట్ ను ఈ తిరగ చూపెట్టింది సీఎం మమతక్క. ఇక మన దగ్గర బతుకమ్మ పండగేయాల మహిళా నాయకురాలు బతుకమ్మ ఆడటోళ్ల దగ్గరికి పోయి చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా అక్కడున్నోళ్లను ఖుషి చేస్తారు కదా. అట్లా పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్క కూడా సీఎం హోదాలా అక్కడి మహిళలతోని కలిసి ఆడి వాళ్ళను ఖుషి చేసింది అన్నట్టు. మాటలతోని ప్రతిపక్ష పార్టీలకు సుక్కలు చూపెట్టుడే కాదు, అప్పుడప్పుడు ఇసొంటి సంబరాలల్లో కూడా పాల్గొని నా రూటే సపరేట్ అనిపించుకుంటుంది పోన్రి సీఎం మమతక్క. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.